ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆనందకరమైన సంపద అనేది మీ సొంతం. ఇక శుభవార్తలను అందుకుంటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారు విలువైన బహుమతులను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. సినీ రంగం వారికి మంచి ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. మీ చాకచక్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక కొత్త విద్యా అవకాశాలు కూడా దక్కుతాయి. అలాగే కొంత సొమ్ము కూడా అనూహ్యంగా అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు అవసరాలు తీరి మనసు తేలికపడుతుంది. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ఇక చాలా వరకు బాకీలను కూడా తీర్చగలుగుతారు. వివాహాది విషయాలపై చర్చిస్తారు. దూరపు బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనూహ్యమైన రీతిలో పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న పోస్టులు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి, అలాగే రాజకీయవేత్తలకు ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు ఆర్థికంగా అవసరాలు తిరిగి ఊరట చెందుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.